చెడు తాంత ధనం చెడు తగిట చెడు దింత దిత్త చెడు తగిట చెడు తాంత ధనం చెడు తగిట చెడు దింత దిత్త చెడు దింత చెడు తక తినతం తక దిగి దిగిత దిత్తై దిత్తై దత్త దిదత్తహం దత్తాను తక్కిట గిన్నతం గడికుతం అది గిన్నతం ತಾಂಡವನು ತೆದರಿ ಗಜಾನನ 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 ತಾಂಡವನು ತೆದರಿ ತಾಂಡವನು ತೆದರಿ ಗಜಾನನ ತಾಂಡವನು ತೆದರಿ ಧಿಮಿಕಿಟ ತಾಳ ಮೃದಂಗ ಧಿಮಿಕಿಟ ತಾಳ ಮೃದಂಗ ಧಿಮಿಕಿಟ ತಾಳ ಮೃದಂಗ ದಿತ್ತಂ ತಕಿಟ ದಿತ್ತೈ ದಿತ್ತ ತಕಿಟ ದಿತ್ತೈ ದಿತ್ತಂ ತಕಿಟ ದಿತ್ತೈ ತದಿಂ ದಿಣದ ಧಿಮಿಕಿಟ ತಾಳ ಮೃದಂಗ ಧಿಮಿಕಿಟ ಧಿಮಿಕಿಟ ತಾಳ ಮೃದಂಗ ಬ್ರಹ್ಮತಾಳ ಧರಿ ಗಜಾನನ ಬ್ರಹ್ಮತಾಳ ಧರಿ ಗಜಾನನ ತಾಂಡವನು ಚೆದರಿ ಗಜಾನನ ತಾಂಡವನು ಚೆದರಿ ತ್ರಿಂಸೆ ಕೋಟಿ ಸುರಗಣ ಧಾಡಿ ತ್ರಿಂಸೆ ಕೋಟಿ ಸುರಗಣ ಧಾಡಿ ತ್ರಿಂಸೆ ಕೋಟಿ ಸುರಗಣ ಧಾಡಿ ತ್ರಿಂಸೆ ಕೋಟಿ ಸುರಗಣ ತಥಣ ತಚಣು ತಥಿಮಿ ತಗಿಟ ಕಿಡದರಿಗಿಡೋಂ ತಥಣ ತಚಣು ತಥಿಮಿ ತಗಿಟ ಕಿಡದರಿಗಿಡೋಂ ತಥಣ ತಚಣು ತಥಿಮಿ ತಗಿಟ ಕಿಡದರಿಗಿಡೋಂ ಕಿಡದರಿಗಿಡೋಂ ತ್ರಿಂಸೆ ಕೋಟಿ ವಂದೇ ಶಿವ ಗೌರಿ ಗಜಾನನ ವಂದೇ ಶಿವ ಗೌರಿ ಗಜಾನನ ತಾಂಡವನು ಚೆದರಿ ಗಜಾನನ ತಾಂಡವನು ಚೆದರಿ ದತ್ತದಿಂದ వాహ్ కొంచెం గట్టిగా క్లాప్స్ కొడదాం ఒక్కసారి నిజంగా శివుని మేని సీమలోనా స్వేచ్ఛగా తిరుగాడునట్టి పావనులవు ఫణులారా వందనములు మీకు శివుని మేని సీమలోన స్వేచ్ఛగా తిరుగాడునట్టి పావనులవు ఫణులారా వందనములు మీకు శివుని మేని సీమలోన స్వేచ్ఛగా తిరుగాడునట్టి పావనులవు ఫణులారా వందనములు మీకు శివుని మేని సీమలోన స్వేచ్ఛగా తిరుగాడునట్టి పావనులవు ఫణులారా వందనములు మీకు
పరమేశ్వర దీధితిలో ప్రకాశించు దివ్యులార పరమేశ్వర దీధితిలో ప్రకాశించు దివ్యులార అరయ షణ్ముఖుని తండ్రికి ఆపులార వినతులయా అరయ షణ్ముఖుని తండ్రికి ఆపులార వినతులయా శివుని మేని సీమలోన స్వేచ్ఛగా తిరుగాడునట్టి పావనులవు కణులార వందనములు మీకు వా వాట్ ఎక్స్ప్రెషన్స్ క్యారింగ్ నిజంగా సూపర్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంకొంచెం గట్టిగా క్లాప్స్ కొడదాం ఒక్కసారి అందరూ కూడా భావింప సకల సంపద రూపమదేవా పావనములకెల్ల పావనమై
వావ్, థ్యాంక్ యూ సో మచ్. మరి వీళ్ళిద్దరూ ఎవరు కదండి, మీ నుంచి మా కొల్లె शोणित बीजलते शिव शिव शुम्भनि शुम्भ महा
समर्दिनि रम्यकवर्दिनि शैलसुते धनुरनु सङ्गरणक्षण सङ्गपरिस्फुरदङ्गनडर्कटके कनदपि सङ्गपृषत्कलि शङ्कर सद्भट शृङ्गहतावटुके कृतचतुरङ्गबलक्षितिरङ्गगडद्बहुरङ्गरडर्पटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय जप्य जय जय शब्द परस्तुति तत्पर विश्वनुदे भन भन भिञ्जिमि भिङ्कृतनो पुरसिञ्जित मोहित भूतपते नटित नटातनटे नटनायक नाटिक नाट्यसुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि सुमनस्सु मनस्सु 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 मनोहर कान्तियुते श्रीधर रजनी 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 रजनीकर वक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सहित महाभवमल्लमदल्लिक मल्लिकदल्लक मल्लरते विरचित मल्लिक 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 भिल्लिक भिल्लिक वर्गवृते सितकृत पुल्लिस मुल्लसितारुण तल्लज पल्लव सल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते థ్యాంక్ యూ సో మచ్. కొంచెం గట్టిగా క్లాప్స్ కొడదాం ఒక్కసారి. నిజంగా మా చిన్నారులు ఇద్దరి కోసం థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో మా చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ అందించారు మీ ఇద్దరు కూడా మా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి కూర్చోండి కూర్చోండి ఎక్కువైతే కూర్చోవాల్సింది. ఫోటో అంటే ఫోటో కాదు, నుంచోండి ఒకసారి పైకి వెళ్ళి. ఉన్నారా మీ అందరూ 89 బ్యాచే కదా మొత్తం అందరూ? సూపర్. సాంగ్ పెట్టు. వద్దు వద్దు. లేడీస్ నన్ను చూడాలి అందరూ యాక్టివ్ గా. మీకోసం కొన్ని గిఫ్ట్స్ అరేంజ్ చేశారు జెంట్స్, పర్టికులర్ గా లేడీస్ యాక్టివ్ బ్యాచ్ అందరి కోసం. ఇలా నువ్వు అమ్మి అమ్మి అంటే ఎవరైనా చెయ్యకపోతే సింగిల్ గా చేపిస్తా అందరినీ పంపించేసి. చెప్తున్నా
రెడీ మ్యూజిక్. సావే నీ పక్క పక్కన కూసుంటే పరమేశ్వరుడే తక్కిన పిల్ల సావే నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎర్రయ్యండి నట్టుంది నా సావే నా సావే నా సావే రర సావే బంగారు సావే మిసల సావే రోజల సావే నా సావే రర సావే బంగారు సావే మిసల సావే రోజల సావే ఇలా ఇలా అందరు పైకి 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 హ్యాండ్స్. రంగానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రెడీ. రంగానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదంటూనే కుర్రదో కుర్రదో కొట్టడానికొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో నన్ను చూడాలి. పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే రెడీ. తరినానా తడి తందనానా తరినానా తరినానా తడి తందనానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి నొప్పి ఆనంద మల్లెపూలు తెలంగ శ్రీకాకుళం మండలు చిరమండలు నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక నాయమ్మ నా తల్లి నా చిరా థ్యాంక్ యూ. బాహుబలిక మీకు గేమ్స్ ఉన్నాయి, అది లంచ్ తర్వాత గేమ్స్ ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం ఇలా నడుచుకుంటూ వచ్చి కెమెరామెన్కి ఒక హాయ్ చెప్పేసి దిగేసేయండి. నేను చూపిస్తా చూడండి ఎలా వాక్ చేయాలో. ఎవరైనా దిగేస్తే మళ్ళీ ఎక్కిస్తాం మీ ఇష్టం. రెడీ. ఇలా ఒక్కసారి సాంగ్ పెట్టు. వావ్, హాయ్ చెప్పండి ఇలా ఒక్కసారి అందరికీ. హాయ్ హాయ్ హాయ్. చప్పట్లు కొట్టాలి జెంట్స్ ఒక్కసారి, మా గర్ల్స్ కోసం. కమ్ ఆన్, కిందకు వచ్చేసేయండి ఆంటీ, కిందకు మేడం, కిందకు వచ్చేయండి ఇలా. రావాలి. రావాలి ఫాస్ట్ గా, టైం అవుతుంది. Baby, I want it now. ఒక్కొక్కరు దిగాలి, ఒక్కొక్కరు దిగాలి. అందమైన పాములు లేత మెరుపు తీగలు వావ్. అందమైన పాములు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కంచిగారం చీరలు రెచ్చగొట్టి రేపుకున్నాయి నచ్చని మొహాలు అయ్యో రామ ఈ రామ థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా క్లాప్స్ మీకు మీరే. సో ఎంత యాక్టివ్గా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి విచ్చేసారండి. మరి ఆయన ఎంతో ఆనందంగా మరి ఇద్దరికి మరి క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు, 5000 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్. కొంచెం గట్టిగా క్లాప్స్ కొడదాం ఒకసారి అందరూ కూడా. సో అది నేను ఎందుకు అనౌన్స్ చేస్తున్నానంటే మాటలు ఎవరన్నా చెప్తారండి, డబ్బులు ఇవ్వడం గ్రేట్ నిజంగా ఈ రోజుల్లో, రూపాయి ఇవ్వడం గొప్ప. కొంచెం గట్టిగా క్లాప్స్ కొడదాం అందరూ ఒక్కసారి. కమాన్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారెడ్డి గారు. సో నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఫర్ ద వండర్ఫుల్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చూడు స్మైల్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, నిజంగా మీకు చాలా పెద్ద హృదయం. బాలయమా బాల త్రిపుర సుందరి బాలయమా దేవి దయా పరి దేవి భవాని దేవి దయా పరి దేవి భవాని
శరణం శరణం జగదాంబే శరణం శరణం జగదాంబే. థ్యాంక్ యూ. కొత్త కట్టాము అందుకే నేను మళ్ళీ కల్చర్ ఆర్డర్ దగ్గర ఇంకోటి కట్టినా అవార్డు కట్టినా అది ఇప్పుడు వచ్చేటప్పుడు మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే
పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారది పందిళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావలి సుఖాల జాబలి వేనాలి కోగిలి మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా ఓ అడుగులో అడుగు వేయలారా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకులైన వేరేస్తానా సర్వం జహాపనా పూలనావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలే వేవో మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా
మనసులో అలలే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది. మనువుకు మొదలై మరో జన్మాన్నై పుట్టే వరమిది. నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో. నాలో పెంచా నీ కలలన్నీ ఊగని ఊయల్లో. మనసు మరే మత్తుగా తూగిపోతున్నది ఏమో ఈ వేళ. వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా. అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావడి. సుఖాన జావని వినాలి కోగిలి. జెంట్స్ లేడీసు ఎవరి డొమెస్టిక్ లైఫ్లో వాళ్ళు, ఎవరి జీవితంలో వాళ్ళు ఒక తెలియని, ఇంక్లూడింగ్ నాతో సహా, ఒక తెలియని తెలుసుకోలేని ఒక వేలో నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సంసారం, పిల్లలు, మొగుడు, లేదంటే భార్య, పిల్లలు, ఇట్లా. కానీ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, చెన్నారెడ్డి నువ్వు సీరియస్, జోక్ కాదు, నాట్ జోక్. జపనీస్ ఒక వర్డ్ ఉంది, ఇక్రిసాట్ అని. ఇక్రిసాట్ అంటే జీవితంతో నేర్చుకోని. మనందరం కూడా, నేను చాలా ఆధ్యాత్మికంగా చెప్తున్నా, మీరు మరోలా అనుకోవద్దు. మనందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా జీవించడం, ఏదో ఒక రోజు, ఏదో ఒక సెకండ్, ఏదో ఒక నిమిషం కాంప్రమైజ్ అవుతూనే బతుకుతున్నాం. మీ మనస్సాక్షి తెలుసు. నేను కొంచెం సీరియస్గానే ఆధ్యాత్మికంగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. పూర్వం రోజుల్లో పిల్లలకి 18 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్ళి అయితే 45 ఏళ్ళ నుంచి తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు మన తాతలు, అమ్మమ్మలు. అప్పుడు వయసు ఉండేది కాబట్టి కాశీ కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు వెళ్ళేవాళ్ళు. పెరుగుతున్న మారుతున్న జీవన పరిణామ క్రమంలో 27 ఏళ్ళకి 28 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడున్న సాఫ్ట్వేర్లు అయితే 29 ఏళ్ళకి 30 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం. ద స్పాన్ ఆఫ్ ద లైఫ్ వచ్చి ఏ టైంలో జరగాల్సిందో జరగట్లేదు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనము 2 తరాలని చూసాం. అటు మట్టి పేడాల్లి ఇంట్లో ఉండి ముగ్గులేసి మదర్ డొమెస్టిక్ లైఫ్ దారుణంగా అనుభవించిన తల్లులను చూసాం. ఇప్పుడు లావిష్ లైఫ్ అనిపిస్తున్న జీవితాన్ని పిల్లల్ని చూస్తున్నాం. రెండింటికి మధ్య ఇన్ బిట్వీన్ ద 2 జనరేషన్ వీఆర్ ద బ్రిడ్జ్ లైఫ్. సో నేనేం చెప్తున్నానంటే, జపనీస్ వర్డ్ లాగా ఇక్రిసాట్ అంటే మనం జీవించే లక్ష్యం, జీవించే మార్గాన్ని వెతుక్కోండి. మనందరం చేసేది ఏంటంటే, అంటే నేను ఇట్లా అంటే మీరు ఏం కోపం తెచ్చుకోమాకండి. లేడీస్ సిటీలో ఉండే వాళ్ళు పొద్దున్న ఒక నైట్ చేసి మొగుడికి ఒక కాఫీ ఇచ్చి ఒక డబ్బా కట్టేస్తే వాడు పాపం పొద్దున్న నుంచి సాయంత్రం చచ్చిపోతానే ఉంటాడు. ఇంటికి రాగానే అది లేదండి, ఇది లేదండి, ఇది లేదండి అంటాం. ఈలోపు ఫ్రెండ్స్ గ్రూపు, అపార్ట్మెంట్ గ్రూపు, ఫ్యామిలీ గ్రూపు, లేదంటే వదిన గ్రూపు, చెల్లెల గ్రూప్ పెట్టుకుని వాట్సాప్లో ఎక్కడెక్కడయో తెచ్చుకుని దంచేసుకుంటాం. ఏదన్నా అటువంటి ఒక కన్నీరు గార్చే సీన్ వస్తే చాలా ఎమోషన్ అయిపోతాం. కానీ మన ఆనంద స్వామీజీ గురించి చెప్పింది. మీరు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వివేరా హోటల్ పక్కన ఆయన ప్రతిష్ఠించిన శివలింగం ఉంది చూడండి. వరంగల్లో ఆయన ఆశ్రమం ఉంది చూడండి. అట్లాగే ఈ భౌతిక శరీరంతో ఈ భూమి మీద కలియుగ దేవుళ్ళలాగా నడిచిన వాళ్ళలో పూండిలో అవధవుతున్నాడు పూండి స్వామీజీ అని. రమణ మహర్షి 1950 దాకా ఉన్నాడు. మొన్నటిదాకా శివానంద స్వామి ఉన్నాడు. వీళ్ళందరి యొక్క ఏక సిద్ధాంతం ఏంటంటే, నీతో నువ్వు గడుపు అని. మీరందరూ కూడా ఒక్కసారి మనస్సాక్షిగా మీరు రేపు ఇంటికి వెళ్ళాక ఈ కాసేపు ఈ తలుపు దాటిన దాకా ఎమోషన్గా బాగా అనిపించవచ్చు, లేదంటే కొంతమందికి ఇప్పుడే బోర్ అనిపించవచ్చు, కొంతమంది ఒక రోజు ఉండొచ్చు, కొంతమందికి 2 రోజులు ఉండొచ్చు, కొంతమంది ఒక 1 వీక్ ఉండొచ్చు. తర్వాత ఇవన్నీ మర్చిపోవచ్చు. నేను ఈ చెప్పేది కనీసం ఒక్కరికన్నా ఉపయోగపడితే ఐ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే థాట్లెస్ స్థితికి రావటం అనేది ఆశంకరాచార్యులు చెప్పాడు. నాకు గంటల పూజొద్దు, చిత్తముతో థాట్లెస్గా 2 minutes చేయండి చాలని చెప్పాడు. మీరు కావాలంటే చూడండి, ఆదిశంకరాచార్య గారి రచనలో థాట్లెస్గా అంటాడు. రమణ మహర్షి ఏమంటాడు, ఎవరో తెలుసుకోవటం.
రమణ మహర్షి తన జీవితాంతం మౌనంతోనే సందేశాన్ని ఇచ్చాడు. అరుణాచలం దగ్గర పూండి అని ఒక ఊరు ఉంది. అక్కడ పూండి స్వామి కూడా అదే చెప్పాడు, మౌనంతోనే ఎరకతోనే సందేశం ఇచ్చాడు. సృహ. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ 50 వీఆర్ గోయింగ్ టు ద హెల్త్లెస్ లైఫ్కి వెళ్ళిపోతున్నాం. లైక్ కొంతము రోజు మీరు నమ్మిన దేవుడు యేసుప్రభు అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, లేదు మీరు నమ్మిన సాయిబాబా కావచ్చు, ఎవరన్నా థాట్లెస్గా ఒక 5 minutes కూర్చోడానికి ట్రై చేస్తే మన జీవన ప్రమాణాల్లో ప్రశాంతత ఉంటుంది. ఒక షుగర్ వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేస్తాం, పండుంది, నెక్స్ట్ పెంచుతాం, పొద్దున పూట ట్యాబ్లెట్ సాయంత్రం ట్యాబ్లెట్ అయిపోద్ది, సాయంత్రం ట్యాబ్లెట్ మధ్యాహ్నం ట్యాబ్లెట్ అయింది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా లేడీస్ 50 తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీరందరూ కూడా, నేను యాజ్ ఏ క్లాస్మేట్స్లో అందరికీ ఓపెన్గా చెప్తున్నాను, జెంట్స్కి కూడా, ఇవాళ మీకు 70% ఆఫ్ ద లేడీస్కి రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటారు, లేదా మీ పిల్లలు పెళ్ళిడికి వచ్చి ఉంటారు, మగ పిల్లలు అయితే. వేరే ద బాయ్స్ జెంట్స్కి వచ్చేసరికి మనం 50లో ఉన్న ఇప్పుడే మనకు రియల్ రెస్పాన్సిబిలిటీస్ మొదలవుతాయి. బికాజ్ బీటెక్ 3rd yearలో బాబు ఉంటాడు, 4th yearలో పాప ఉంటుంది, పెళ్లి చేయాలి, తర్వాత అల్లుడు వస్తాడు, వాడి టేకాఫ్ చూడాలా, తర్వాత కొడుకు పెళ్లి చేయాలా, కోడలు వస్తుంది, వాళ్ళ టేకాఫ్ చూడాలా. సో హెవీ రెస్పాన్సిబిలిటీస్ జెంట్స్కి వస్తాయి. కాబట్టి మెడిటేషన్ చేయము, 5 నిమిషాలు నువ్వు కూర్చో, లేదు నువ్వు మాట్లాడతాను, నేను వెయిట్ చేస్తాను. దెన్ వెయిట్ ప్లీజ్. చెప్పండి, అది మీరు చేసే పనిలో క్వాలిటీని, మీ ఆరోగ్యాన్ని 100% పెంచుతుంది. ఇది 50 yearsలో స్టార్ట్ చేస్తే మన స్పాన్లో స్ట్రగుల్స్ ఇంకో 10-20 years ఫార్వర్డ్ అవుతాయి. మనకు పనిచేసే కెపాసిటీ పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే ధైర్యం పెరుగుతుంది, ప్లస్ వర్క్ని హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ వస్తుంది. అదే నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ. 1 and all. ఎగరేసి బెలూన్ని పట్టుకోవాలి, ఎగరేసి బెలూన్ని. అవుట్. బెలూన్ అందించాలి, ఎగరేయద్దు. అవుట్. Out. Next. Out. పట్టుకున్నారు, అవుట్ అయ్యారు. అవుట్. వెనక్కి జరగండి. మూవ్ బ్యాక్. రెడీ. అవుట్. నెక్స్ట్. You know how to turn it on. Oh, you never lie, you're the only one I wanna hear. Baby, take it slow so we can last long. Just wanna hear you screaming night and day.
ఎస్, వీళ్ళిద్దరు విన్నర్స్ కాబట్టి ఒక్కసారి జెంట్స్ నుంచి ఎవరైతే ఈ కమిటీ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో ఒకసారి వచ్చి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కళా గారు ఫస్ట్ విన్నర్స్, మీరు వస్తే నెక్స్ట్ బెలూన్ గేమ్స్ మొత్తం బ్యాచ్ మొత్తం రావాలి. జెంట్స్ ఇంత సైజులో కుదాలి బెలూన్ని. పెద్దదైతే ఇంకా హ్యాపీగా తొందరగా పగిలిద్ది. అందరికి కాలొచ్చింది, ఇంకా మీకు రావట్లేదా? ఫ్యాన్ పెట్టనా? పంపులా బా, ఇటు రెండు వెనక్కి జరగండి. రెడీ, ఇలా నువ్వు కాదు, మీరు ఆగండి, మీరు ఊదలేరు. ఊది ముడి వేయండి. అమ్మాయిల్ని భయపెట్టారా ఏంటి? అబ్బాయిలు ఒక్కళ్ళు కూడా మీ దగ్గరికి రానంటున్నారు. బెలూన్ని పైకి పట్టుకోవాలి, ఇలా ఇలా. చాలే మేడం, మూడేసేయండి చాలు. మధ్యలో నుంచోండి, వాళ్ళిద్దరి మధ్యలో నుంచోండి అంట. వాళ్ళిద్దరి మధ్యలో ఇలా. వాల్యూమ్ పెట్టి రెడీ రెడీ. అందిస్తారా అందాలన్నీ ఇప్పటికీ నీవే నీవే. ముచ్చటాలేదయ్యా ముచ్చటాలేదయ్యా పిచ్చిగా ఉండయా అబ్బా అబ్బా వన్నెలే నీవయ్యా చూసుకోనచ్చా. ఇలా పెట్టండి అందరూ. పోతావయ్యా అయ్యా అయ్యా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా చప్పట్లు కూడా కొట్టరా మీ లేడీస్ కోసం ఒక్కసారి యాక్టివ్ గా. గో. బెలూన్స్ పగిలిపోయిన వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి. వీళ్ళిద్దరూ విన్నర్స్. కొంచెం గట్టిగా క్లాప్స్ కొడదాం ఒక్కసారి జెంట్స్ అందరూ. మేడం మీ పేర్లు? థ్యాంక్ యూ సో మచ్.